ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని ఒకసారి చదివినట్లయితే అక్కడ ఏముందో తెలుసుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠాభూషణగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుకుము. 3వ వచనంలో చూసినట్లయితే, దయను సత్యమును ఎన్నడను నీ నుండి విడిచిపోనీయకుము అనే మాటను మనము ప్రతిరోజు గనక జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానించినట్లయితే, వాటిని మన కంఠాభూషణములుగా ధరించుకున్నట్లయితే, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచివాడవనిపించుకొందువు. మనం చాలామంది అనుకుంటాం కదా, మనము ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఇతరులతో మనము ప్రేమగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వారు మనల్ని దూరం పెడుతూ ఉంటారు. నీవు దయనొంది మంచివాడవు అనిపించుకొందువు. దేని ద్వారా అంటే, దయను సత్యమును ఎన్నడును విడిచిపెట్టకుండా వాటిని మనము ఎప్పుడైతే కంఠభూషణగా ధరించుకుంటామో, ఈ సత్యమును దయను దేవుని యందే కాదు మనుషుల యందు కూడా మంచివారం అనిపించుకుంటామంట. మన జీవితంలో కూడా దీనిని మనము పాటించే వారిగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.